స్వోత్కర్ష పరనింద మనవాళ్ళు పరవాళ్ళు అనే కోణం జర్నలిజంలో ఉండకూడదు. జర్నలిజానికి అది ఉంటే ఎలాంటి శాపమో మన ఆంధ్రప్రదేశ్లోని పత్రికలు చూస్తే అర్థమవుతుంటుంది. ఎదుటి వాళ్ళు మనకి నచ్చని వాడు చేస్తే కనుక దాన్ని తప్పుగా చూపెడుతూ మనకి నచ్చిన వాడు చెయ్యకపోయినా చేశాడని చెప్పేటటువంటి క్రమంలో వార్తల్ని వక్రీకరించే తత్వానికి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం ఇది. స్వమిత్వకు జవసత్వాలు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. గ్రామ కంఠాల్లో ఆస్తులకి యాజమాన్య హక్కులతో ధృవపత్రాలు మే నెలాఖరులోగా 10 లక్షల ఆస్తుల్ని సర్వే చేసేందుకు ప్రణాళికలు. గ్రామ కంఠాల్లో ఇళ్ళు ఖాళీ స్థలాల మీద ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించిన క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి యాజమాన్య హక్కు పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. వైకాపా ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. 1 కోటికి పైగా ఆస్తులుంటే 5 ఏళ్లలో 5 లక్షలకే యాజమాన్య హక్కులు నిర్ధారించారు. ఇందులో వక్రీకరణ సరే. 5 లక్షల మందికి యాజమాన్య హక్కు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. గత 77 ఏళ్లలో ఇవ్వనటువంటిది, లేదా 71 ఏళ్ళు అన్నా. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళకి కదా మనకి వచ్చింది. 47లో స్వతంత్రం వస్తే 56లో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి 56 నుంచి లెక్కేసుకున్నటువంటి సందర్భంలో 66, 76, 86, 96, 2006 ఇప్పుడు అంటే దాదాపు 56 ఏళ్ళు అన్నాం, 55 ఏళ్ళు అన్నాం. పోయి 55 సంవత్సరాలలో ఎవరి భూమి వాళ్ళకంటే సుదీర్ఘకాలం నుంచి ఉంటున్నటువంటి భూముల్లో హక్కులు ఇవ్వాలి అన్న ఆలోచన మనం చేయలేదు. చేసిన స్వల్పం మన వాడికి ఎవడికో చేసుకుంటాం తప్పించి జరగలేదు. స్వమిత్వ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చాడు. అయితే దాంట్లో వచ్చినటువంటి మైనస్ వల్ల తన ఫోటోలతో అది ఇచ్చాడు కాగితాలు అన్నట్టు. అది మనం ఆ రోజున తప్పుపట్టాం. అట్ ద సేమ్ టైం ఆస్తి హక్కు కల్పించడాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బాబు గారు లేకపోతే మొన్నటిదాకా అది తప్పని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒప్పుగా 10 లక్షల మందికి ఇవ్వబోతున్నారని ఘనంగా వార్త రాసుకొస్తున్నారు. ఆనాడు 30 లక్షల మందికి ఇస్తుంటే ఇది 1 కోటి మందికి ఇవ్వడానికి రెడీ అయితే దాన్ని తప్పుపడతా దాని వెనకాల కుంభకోణాల ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి అది పూర్తి కానివ్వకుండా చేసి అక్కడ 5 లక్షలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు అన్నటువంటి విషయం ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.